బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై జరుగుతున్న అరాచకాలు ప్రజలందరూ గమనించాలి, హిందువులందరూ గమనించాలి. అసలు ఈ బంగ్లాదేశ్ అనేది కేవలం భారతదేశం యొక్క దయాదక్షిణానికి ఏర్పడినటువంటి రాష్ట్రం, దేశం. అది వేలాది మంది మన సైనికులు ప్రాణత్యాగాలు చేసి కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయలు మనం ధనం దుర్వినియోగం చేస్తేనే ఆ బంగ్లాదేశ్ అభివృద్ధి పెంచింది. ఇటువంటి కృతజ్ఞత లేకుండా, ఇటువంటి కారణాలు లేకుండా హిందువుల మీద దాడులు చేసుకుంటున్నారు. చాలా దారుణం. దీప్చంద్ దాస్ అనే అతను హిందూ ఉద్యమ నాయకుడు కాదు, ముస్లిం వ్యతిరేకి కాదు, సామాన్యమైన మనిషి అతను. అకారణంగా అతన్ని కేవలం మతాలన్నీ ఒకటే, దేవుడన్నా ఒకటే అనే వాట్సాప్ మెసేజ్ చూసి అతను సజీవంగా బతుకుండగానే కాల్చి చంపినట్టు ఎంత అరాచకమైన మనుషులు, ఎంత అరాచకమైన జాతి అందరూ అర్థం చేసుకోవాలి. దీనికి హిందూ సమాజం మొత్తం, భారతదేశంలో, ప్రపంచంలోని హిందూ సమాజం అంతా దీని మీద స్పందించాలి. ఈ బంగ్లాదేశ్ యొక్క అరాచకాలను అరికట్టడం కోసం భారత ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని కోరుకుంటాం. యువకుడిని పరిశ్రమలో పనిచేసినటువంటి ఉద్యోగస్తుడిని అతన్ని మూకమ్ముడిగా దాడి చేసి చంపడమే కాకుండా చనిపోయినటువంటి శవాన్ని వ్యవస్థలను చేసి చెట్టు కట్టి ఇప్పటికినటువంటి సంఘటన మనం మీడియాలో చూసాం. అందరూ కూడా చాలా మానవత్వాన్ని కోల్పోయి రాక్షసులుగా ప్రవర్తిస్తున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే రోజు కూడా సెక్యులర్ అనేటువంటి మంత్రాన్ని చెప్పిస్తూ ఉంటారో ఎవరు కూడా దీన్ని ఈ హత్యాకాండాన్ని ఖండించడం లేదు. హిందూ సమాజం ఏకమైతే కానీ ఇటువంటి పరిస్థితులను మనం ఎదుర్కోవాలంటే కనుక హిందూ సమాజం ఏకం కావాల్సినట్టు ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే మీడియాలు ఏదైతే